హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కుక్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనకు వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పెసరపప్పు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, చిటికెడంత ఉప్పు. పెసరపప్పు ఉడకపెట్టామండి అది ఆల్రెడీ. అంటే ఒక 3 to 4 విజిల్స్ పెట్టాము. అది బాగా మెత్తగా అవ్వడానికి వీలుగా అనమాట. అంటే త్వరగానే ఉడికిపోతుంది, స్టిల్ మెత్తగా అవ్వడానికి వీలుగా 3 to 4 విజిల్స్ పెట్టాము, బాగా మెత్తగా అయినట్టు. అయితే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. వంట ఏంటనుకుంటున్నారా? ఉండ్రాళ్ళు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు. అయితే ఉండ్రాళ్ళు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ మనము ఈ పెసరపప్పు ఏదైతే ఉడకపెట్టి ఉంచామో అది చల్లగా అవటానికి పక్కకు పెట్టేసి బెల్లం కరగబెట్టుకోవాలన్నమాట. బెల్లం కొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం బాగా కరగాలన్నమాట. బెల్లం కరిగే లోపల మనము బియ్యం పిండితోని ఉండ్రాళ్ళు చేద్దాం. అంటే రౌండ్గా బాల్స్ చుట్టాలన్నమాట. మా అబ్బాయికి ఇది చిన్నప్పుడు దీన్ని ఏమనాలో తెలియక, వాడికి ఇది యాక్చువల్గా చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు ఏమనాలో తెలియక స్వీట్ రైస్ బాల్స్ అనేవాడు అనమాట. ఉండ్రాళ్ళు అనటం తెలియక, అమ్మ నాకు స్వీట్ రైస్ బాల్స్ కావాలి అని. ఎప్పుడు అలా ఒక 2-3 టైమ్స్ అడిగిన తర్వాత మాకు అర్థం కాలేదు స్వీట్ రైస్ బాల్స్ అంటే ఏంటి అనేసి. ఒక 2-3 టైమ్స్ అడిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టడానికి అది ఉండ్రాళ్ళు చేసినప్పుడు అప్పుడు చెప్పాడనమాట, అమ్మ ఇదే అమ్మ నేను మొన్న అడిగాను స్వీట్ రైస్ బాల్స్ అని అన్నాడు. ఓ, దీన్ని స్వీట్ రైస్ బాల్స్ అన్నావా అని అప్పుడు మేము రియలైజ్ అయ్యామన్నమాట. సో అయితే అదిగో చూసారా, వాటర్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో చిటికెడంత ఉప్పు వేసుకుని ఆ కప్పుతోని ఉన్న బియ్యం పిండి ఏదైతే ఉందో అది మనం అందులో కొంచెం ఒక 30 seconds to 45 seconds వరకు, ఎక్కువ టైం పట్టదనమాట. వెంటనే చూసారా స్టవ్ ఆఫ్ చేసేసాను. అలా బియ్యం పిండి వేసి దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అది కొంచెం ముద్దగా అయినట్టు అది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బాగా కలిపేసుకుని మన చేతికి కొంచెం ఘీ లేదా తడి పెట్టుకుని దాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసేయచ్చు అనమాట. చూసారా అది కాలుతుంది, కొంచెం అది రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి. మన దగ్గర చాలా క్రాఫ్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూసేయండి. సో చూసారా అలా చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవచ్చు అనమాట. అవి అలా చిన్న చిన్న బాల్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా చేస్తూ ఉండగా మా అబ్బాయి స్నానం చేసి చక్కగా బుద్ధిమంతుడిలా బొట్టు పెట్టుకుని వచ్చేసాడనమాట, అమ్మ నేను చేస్తాను అని. సరే అని చెప్పేసి అదిగో అమ్మమ్మ మనవడు ఇద్దరు కూర్చుని చేస్తున్నారనమాట ఆ బాల్స్ అవన్నీ. చూసారా ఘీ రాసుకుంటున్నారు చేతికి. చిన్నగా ఘీ రాసుకుని చేస్తే అది బాగా రౌండ్గా వస్తాయన్నమాట, పగుళ్ళు లేకుండా. ఆ పగిలిపోతే మనం బెల్లంలో వేసినప్పుడు అది 2 ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకనేసి దాన్ని కొంచెం నీట్గా నున్నగా వచ్చినట్టుగా చుట్టుకోవాలి. అదే మన గులాబ్ జామ్కి చుడతాం కదా అలాగా. ఈ లోపల బెల్లం కరిగిందేమో చెక్ చేశానండి, ఇంకా కరగలేదు. సరే కదా అనేసి ఈ లోపల పప్పు మ్యాష్ చేసి పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ మెత్తగా అయ్యి ఉన్నదే ఇంకొంచెంగా మ్యాష్ చేస్తున్నాను. అంటే మ్యాష్ చేయకపోతే పప్పు కొంచెం బద్దగా ఉండిపోతుంది అనమాట అందులోని. అందుకనేసి కొంచెం మ్యాష్ చేస్తున్నాను పప్పుని. అది కొంచెం మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇప్పుడు బియ్యం పిండి మనము ఆల్రెడీ 1 కప్ తీసుకుని ఉన్నాం కదా, అది కాకుండా ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి సపరేట్గా తీసుకోవాలన్నమాట. అది సపరేట్గా తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. అంటే మనకి ఈ ఉండ్రాల్లో కన్సిస్టెన్సీ సెట్ చేయడానికి అనమాట, అది కొంచెం థిక్గా అవ్వటానికి. సో అది పప్పు మనం ఇప్పుడు మెదిపిన అదే మ్యాష్ చేసుకున్న పప్పు ఏదైతే ఉందో బెల్లం కరిగిపోయిందనేసి అది బెల్లంలో వేసేసి దాన్ని బాగా కలుపుతున్నాను అనమాట. అంటే పప్పు అంతా ఉండలుగా ఉండిపోకుండా అది అలా బాగా కలిపేసి ఇప్పుడు చూసారా బియ్యం పిండి ఇప్పుడే చెప్పాను కదా, ఆ బియ్యం పిండి అనమాట ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిలో వాటర్ వేసేసి పక్కన ఉంచేసుకోవాలి ఒక 5 minutes. అంటే అలా ఉంచేసుకుంటే ఏమవుతుందంటే ఉండలు ఏమైనా ఉంటే కనుక అది అలా ఆ తడికి ఆ ఉండలంతా విడిపోతాయి అన్నమాట. అందుకు అది చేసేటప్పుడు ఒక 5 minutes అలా చేసేసి పక్కన ఉంచేసుకోవాలి. ఈ లోపల మనం ఆల్రెడీ చుట్టిన ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చేసుకుని బెల్లంలో వేసేసుకోవాలన్నమాట. బెల్లంలో వేసేసుకున్న తర్వాత అవి బాగా ఒక బాయిల్ వచ్చాక మనం ఆల్రెడీ కలిపెట్టి ఉంచుకున్న బియ్యం పిండి వాటర్ ఏదైతే ఉందో అది అందులో వేసేసుకోవాలి. అది అందులో వేసేసుకుని కొంచెం బాగా కలపగానే కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయిపోతుంది అనమాట. అప్పుడు మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి మనకి ఎంత థిక్గా కావాలి అని. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లేదా కొంచెం బియ్యం పిండి కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, అది నాకు కొంచెం థిక్గా అనిపించి అదే టైంలో మనం కన్సిస్టెన్సీ సెట్ చేసేసుకోవచ్చు అనమాట. కన్సిస్టెన్సీ అంతా బాగా సెట్ అయిన తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలి. చూసారా బాగా బాయిల్ అయింది. అలా ఒక కంప్లీట్ బాయిల్ వచ్చిన తర్వాత
దాన్ని ఆఫ్ చేసేయచ్చు. ఇలాంటి టైంలోనే కొంతమంది ఇందులో కొబ్బరి కూడా వేయాలనుకుంటారనమాట. ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళకి. నాకు మా అబ్బాయికి కొబ్బరి పడదని నేను పెద్దగా కొబ్బరి అలా వాడననమాట. అయితే అది బాగా కలిపి అయిన తర్వాత తీసుకుని నైవేద్యం పెట్టేసుకోవడమే దేవుడికి ఇంకా. అయితే అది నేను అలా వేస్తున్నప్పుడు అందులో ఈ చిన్న బాల్స్ 2 కనిపించాయి. సరే మీకు చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను. మా అబ్బాయి చేశాడు ఆ 2. వాడికొకటి, వాళ్ళ చెల్లికొకటి అనేసి. సరే కదా అనేసి అది చూపిస్తున్నాను అనమాట మీకు. ఓకే అండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయాలంటే ట్రై చేయండి. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.